2023 నాకు తెలిసి బ్యాడ్ ఇయర్ అయితే కాదు. 2023 ఈజ్ ఏ గుడ్ ఇయర్ నా దృష్టిలో. ఎందుకంటే ఒక క్రికెట్ వరల్డ్ కప్ మిస్ అయింది, కానీ రిమైనింగ్ అంతా ఓకే అనిపించింది. ఈ ఇయర్లో ఎప్పటి నుండో సక్సెస్ కోసం ట్రై చేస్తున్న మన స్టార్స్కి మంచి సక్సెస్ అయితే వచ్చింది. ఈ వీడియోలో 2023లో బెస్ట్ కమ్బ్యాక్స్ ఇచ్చిన హీరోస్ ఎవరో చూద్దాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టేసి మన ఛానల్లో ఉన్న కంటెంట్ని ఓ లుక్ వేసుకోండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నెంబర్ 5 శ్రీ విష్ణు. బ్రోచే వారెవరా తర్వాత కరెక్ట్ హిట్ లేదు, తర్వాత చాలా సినిమాలతో వచ్చాడు. శ్రీ విష్ణు అంటే మంచి సినిమాలు చేస్తారనే ట్యాగ్ ఉంది, కానీ బ్రోచే వారెవరా తర్వాత చేసిన ఫిలిం చూస్తే దాంట్లో కొన్ని సినిమాలు నిజంగా మంచి అటెంప్ట్స్ ఉన్నాయి. దాంట్లో ఇంకొన్ని సినిమాలు అన్నెసరీ మూవీస్ కూడా ఉన్నాయి. ఏంటి శ్రీ విష్ణు తనపై ఉన్న మంచి పేరుని చెడగొట్టుకుంటున్నాడా అనే డౌట్ కూడా వచ్చింది. కానీ ఈ ఇయర్లో సామాజ వర్గమన అనే మూవీతో సైలెంట్గా వచ్చి సాలిడ్ హిట్ కొట్టాడు. ఎప్పటి నుండో సక్సెస్ గురించి వెయిట్ చేస్తున్న తనకి ఈ ఇయర్ వర్కౌట్ అయింది. సామాజ వర్గమనతో హిట్ స్కోర్ చేసి 2023 తన కంబ్యాక్ ఇయర్ అని సాలిడ్గా చెప్పాడు. నెంబర్ 4 నాని. 2022లో అంటే సుందరానికి అనే మంచి ఫిలింతో వచ్చినా అది తెలుగు ఆడియన్స్కి అంతగా నచ్చలేదు. అయినా ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా ఈ ఇయర్లో 2 ఫిలిమ్స్తో వచ్చాడు. 2023 స్టార్టింగ్లో దసరాతో వచ్చి మంచి కంబ్యాక్ ఇచ్చాడు. ఆ ఫిలిం మంచి సక్సెస్ అయ్యింది. దసరా నానికి మంచి పేరుని కూడా తెచ్చిపెట్టింది. ఆ తర్వాత మళ్ళీ డిసెంబర్లో హాయ్ నాన్నతో వచ్చి మళ్ళీ మంచి హిట్ని స్కోర్ చేశాడు. కమర్షియల్ ఫిలిమ్స్తో సక్సెస్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే, 2 కమర్షియల్ ఫిల్మ్స్ అయినా 2 కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ అనొచ్చు. ఒకటి పక్కా మాస్ పిక్చర్ కాగా, ఇంకోటి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. లాస్ట్ ఇయర్ అంటే సుందరానికితో వచ్చిన ఫెయిల్యూర్ని చూసిన ఈ ఇయర్లో వచ్చిన 2 ఫిలిమ్స్తో ఆ గ్యాప్ని ఫిల్ చేశాడు. నెంబర్ 3 షారుఖ్ ఖాన్. ఎన్నో ఇయర్స్గా సక్సెస్ కోసం షారుఖ్ ఖాన్ ట్రై చేస్తూనే ఉన్నాడు. చాలా ఫిలిమ్స్ అండ్ చాలా జోనర్స్ని టచ్ చేస్తూ వచ్చాడు, కానీ సక్సెస్ మాత్రం రాలేదు. ఇక షారుఖ్ ఖాన్ గురించి, తన ఫిలిమ్స్ గురించి ఇంట్రెస్ట్ తగ్గుతున్న టైంలో పఠాన్ అని ఇయర్ స్టార్టింగ్లో వచ్చాడు. ఆ ఫిలిం కమర్షియల్గా బాగా సక్సెస్ ఇవ్వడమే కాదు, 1000 crores కలెక్ట్ చేసి షారుఖ్ ఖాన్ గారికి చాలా బూస్ట్ ఇచ్చింది. ఆ ఎనర్జీలోనే జవాన్తో వచ్చారు. కట్ చేస్తే ఈ ఫిలిం కూడా 1000 crores కలెక్ట్ చేసి షారుఖ్ ఖాన్ గారికి మంచి కంబ్యాక్ ఇచ్చింది. 2023 మెమరబుల్ ఇయర్ అయిపోయింది షారుఖ్ ఖాన్ గారికి. అండ్ ఈ ఇయర్లో డిసెంబర్లో మళ్ళీ దుంకి అనే ఫిలింతో వచ్చారు. ఆ ఫిలిం రిజల్ట్ తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. కానీ ఓవరాల్గా షారుఖ్ ఖాన్ గారికి ఇయర్ బెస్ట్ ఇయర్ అని చెప్పాలి. ఇలాంటి కంబ్యాక్ అనేది ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఒక బెంచ్ మార్క్ అయిపోయింది. నెంబర్ 2 రజనీకాంత్. మన రజనీకాంత్ గారి కంబ్యాక్ కోసం అందరూ వెయిట్ చేస్తూనే ఉన్నాం. ఎప్పుడప్పుడు అని వెయిట్ చేస్తున్న టైంలో జైలర్ అనే మూవీ వచ్చింది. స్టార్టింగ్లో ఓకే జైలరా సరే అని అనుకున్నా, కానీ పెద్ద ఓప్స్ అయితే లేవు నాకు. బట్ డీసెంట్ ఓప్స్తో ఫిలిం అయితే రిలీజ్ అయింది. ఒక్కసారి రిలీజ్ అయ్యాక ఇది కదా తలైవాని ఇన్ని రోజులు మిస్ అయింది అనిపించింది. రజనీకాంత్ గారిని ఒక్క రేంజ్లో చూపించాడు. అటు ఫ్యాన్స్కి ఇటు నార్మల్ సినిమా ఆడియన్స్కి కూడా నచ్చేలా ఈ ఫిలిం సక్సెస్ అయ్యింది. అండ్ తలైవాకి కావాల్సిన పెద్ద హిట్ వచ్చేసింది ఈ ఫిలిం వల్ల. ఈ కంబ్యాక్ మాత్రం వేరే లెవెల్. నెంబర్ 1 ప్రభాస్. బాహుబలి 2 తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ఇలా ఫిలిమ్స్తో డార్లింగ్ రావడం అండ్ ఆ సినిమాలు కూడా అలానే వెనక్కి వెళ్ళిపోవడం జరిగిపోయింది. ఈవెన్ ఈ ఫిలిమ్స్ ఫ్లాప్ మూవీస్ అయినా మంచి కలెక్షన్స్ వచ్చాయి. కానీ ఇక్కడ కావాల్సింది హిట్ సినిమా. దానికోసం ప్రభాస్ ఫ్యాన్స్ 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నారు. మోర్ దెన్ ఇట్ కన్నా ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ని కరెక్ట్ కంటెంట్లో చూడలేదని వాళ్ళు బాధపడుతున్న టైంలో ప్రశాంత్ నీల్తో ప్రభాస్ ఫిలిం అనగానే వాళ్ళకి ఎంతో పాజిటివ్ వైబ్ని ఇచ్చింది. ఆ వైబ్లోనే సినిమా రావడం అండ్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ ఇవ్వడం జరిగిపోయింది. కలెక్షన్స్ అన్నీ మడత పెట్టి గట్టిగా స్కోర్ చేయడం కూడా జరిగిపోయింది. ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి ఈ ఫిలింతో తీరిపోయింది. ఇటు ప్రభాస్ ఫ్యాన్స్కి అటు నార్మల్ ఆడియన్స్కి కూడా సాటిస్ఫై చేసింది ఈ ఫిలిం. ప్రజెంట్ ఈ ఫిలిం అయితే సక్సెస్ వైపు వెళ్తుంది. ఈ కంబ్యాక్ అయితే నాకు నెంబర్ 1 కంబ్యాక్ అనిపించింది. సో ఇది ఈ వీడియో. ఇంకా ఏదైనా కంబ్యాక్ మిస్ అయితే కామెంట్స్లో చెప్పండి. సో ఇది వీడియో. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సినిమాలకు సంబంధించి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఐఈటీని సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఈ వీడియో. థ్యాంక్ యూ.